Hi friends, welcome to Vaishu channel. For more updates, please subscribe, share and like Vaishu channel. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గాంధీ భవన్ హైదరాబాద్ శ్రీయుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గారికి నమస్కారాలతో విషయము పెండింగ్ డిఏలను ఇస్తూ హెల్త్ కార్డ్స్పై ప్రత్యేక దృష్టి పెట్టగలరని విజ్ఞప్తి చేయుటకై అయ్యా రాష్ట్రంలోని మహిళలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రంలోని రైతులందరికీ రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇస్తూ అర్హులైన వారికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకులు ఇస్తూ అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరిన వారికి ఎల్ఓసి చికిత్స పొందిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు. అందుకు అభినందనలు. అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు పారదర్శకంగా జరిపించడమే కాకుండా వారి సిబిల్ నష్టపోకుండా 1వ తేదీన వేతనాలు ఇస్తున్నారు. చాలా సంతోషం. సుమారు 10,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చారు. అనేక నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. అనగా ఎవరికి కావాల్సిన వారికి అందజేస్తున్నారు. కానీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు వేతనాలు, డిఏలు, టీఆర్సీలు మాత్రమే ఆధారం కావున ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేసే ప్రభుత్వ యంత్రాంగమే పై ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం కావున వారందరి పాట ఒక సోదరుడిగా ఉన్న మీరు వెంటనే డిఏలు ప్రకటించగలరు. అదేవిధంగా ప్రభుత్వానికి సేవ చేసే పై వర్గాలకు వైద్యం అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వానిదే కావున మీ అమూల్యమైన సమయంలో 1 గంట సమయం కేటాయించి అందరికీ అనువుగా ఈహెచ్ఎస్ అమలు అయ్యేటట్లు ఆదేశించి అన్ని కార్పొరేట్ ఆసుపత్రులకు ఆదేశించగలరు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో మరియు మోడల్ స్కూల్లో పనిచేస్తున్న వారందరికీ ఈహెచ్ఎస్ వర్తింప చేయగలరు. మీ అనుచరుడిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేను క్షేత్రస్థాయిలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ ఆందోళన గమనించి వారి న్యాయమైన కోరికను బాధ్యతగా మీ దృష్టికి చేస్తున్నాను. ధన్యవాదములతో హర్షవర్ధన్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి, పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ Vaishu channel.